పార్లమెంటు ఎన్నికల్లోపై కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారు. గవర్నర్ కోటాలో కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోపు కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమారు ఈ త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని స్ట్రెంథెన్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి బెటర్ రిజల్ట్ సాధించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏ అయితే ఆప్షన్స్ ఉంటాయో పార్టీ స్ట్రెంథెన్ కోసం వాటిని అన్నిటి కూడా యూస్ఫుల్ గా చేసుకోవాలని ఒక లక్ష్యంగా ముందుకు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీ స్ట్రెంథెన్ తో పాటు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే కనుక పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెలాఖరు లోపు కూడా కార్పొరేషన్ భర్తీలకు సంబంధించి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరైతే అవకాశాలు కల్పించలేకపోయారో వారికి అందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఇప్పటికే గతంలో హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని అన్నింటినీ నెరవేర్చాలనే ఒక లక్ష్యంతో అయితే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే పార్టీ అధ్యక్షుడిగా పిసిసి చీఫ్ గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి పార్టీ కోసం గతంలో ఎవరెవరికైతే హామీలు ఇచ్చాం వాటన్నిటిని కూడా నెరవేర్చాలనే ఒక ముందుకు అయితే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి 31 లోపు కూడా కార్పొరేషన్ నియామకాలన్నీ కూడా భర్తీ చేయాలని ఒక లక్ష్యంతో అయితే ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. జనవరి 31 లోపు కార్పొరేషన్ భర్తీలన్నిటి కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారికి సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు క్యాబినెట్ విస్తరణ అనేది కూడా ఇప్పటికీ క్యాబినెట్ లో 12 మంది మాత్రమే ఉన్నారు. మరో 6 బెర్తులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం సీఎం తో కలిపి 18 మంది కూడా క్యాబినెట్ లో అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత నేపథ్యంలో సీఎం తో కలిపి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. మరో 6 మందికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ 6 మందిని కూడా పార్లమెంట్ ఎన్నికల్లోపై భర్తీ చేసినట్లయితే కనుక వాళ్ళకు కూడా బాధ్యతలు ఇస్తే పార్టీకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటూ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే క్యాబినెట్ విస్తరణలో సంబంధించి చూసినట్లయితే ఒక మైనార్టీకి ఇప్పటి వరకు కూడా ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఒక మైనార్టీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కోదండరాంకు గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించాలని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోదండరాం పార్టీకి చాలా యూస్ఫుల్ గా పనిచేశారు కాబట్టి అతనికి సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే గవర్నర్ కోటాకు సంబంధించి ఇప్పటికీ 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లలో ఒకటి కోదండరాం కు ఇవ్వాలని చేస్తున్నారు, మరొకటి అందశ్రీకి కూడా ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి నుంచి కోదండరాం అఫీషియల్ గా పేరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి మీ రెండో వ్యక్తి అందశ్రీకి సంబంధించిన అంశం కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద గవర్నర్ కోటాకు సంబంధించిన 2 అంశాలను 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.